హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. ఇప్పుడు మనం ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే చిన్న ఏజ్ లోనే అండాల సంఖ్య తగ్గడం. మామూలుగా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అండాల సంఖ్య తగ్గుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే. ఇది 30 దాటిన తర్వాత తగ్గడం స్టార్ట్ అయ్యి 35 తర్వాత తగ్గడం అనేది ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. కానీ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ లో 30 సంవత్సరాల లోపలనే యంగ్ ఏజ్ లోనే ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనికి కారణాలు ఏముండొచ్చు? ఫస్ట్ వచ్చేసి ఇంతకు ముందు ఓవరీస్ మీద ఏమైనా సర్జరీ అయి ఉంటే, ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ లో లేదా ఓవేరియన్ సిస్ట్స్ ఎప్పుడన్నా వచ్చి ఉంటే టీనేజ్ ఇయర్స్ లో, అప్పుడు ఓవేరియన్ సర్జరీస్ ఏమన్నా అయ్యి ఉంటే హెల్దీ ఓవేరియన్ టిష్యూ కూడా ఎంతో అంత తీసేసి ఉండొచ్చు. దీనివల్ల ఎగ్ రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్యాన్సర్స్ కోసము ఎవరన్నా రేడియేషన్ లేదా కీమోథెరపీ తీసుకొని ఉంటే వీళ్ళలో కూడా ఎగ్ రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోతుంది అండ్ వీళ్ళు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్. కొందరికి ఇంతకు ముందు సర్జరీస్ ఏమి కాకపోయినా లేదా ముందు కీమోథెరపీ రేడియేషన్ తీసుకొని ఉండకపోయినా ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళకు ఇన్హరెంట్లీ జెనెటిక్ గా వాళ్ళ బాడీ తత్వం వల్ల ఎగ్ రిజర్వ్ అనేది తొందరగా తగ్గిపోయి చిన్నతనంలోనే ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కేసెస్ లో మనము ఎట్లా డయాగ్నోస్ చేస్తాము? మీరు ఎప్పుడన్నా మీ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఏదో ఒక రీజన్ కోసము అల్ట్రాసౌండ్ చేసి ఉంటే దాంట్లో మీ ఏజ్ కి తగ్గట్టు ఎగ్ కౌంట్ అనేది తగ్గు ఉంటే మనము ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేయొచ్చు. AMH టెస్ట్ ద్వారా కూడా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుసుకొని మనము కరెక్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు. ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది మీ ఎగ్ రిజర్వ్ ఎంత తగ్గింది దాన్ని బేసిస్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవచ్చు. AMH లెవెల్స్ 1 to 1.5 మధ్యలో ఉంటుంటే మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ IUI ద్వారా ట్రై చేయొచ్చు. కానీ AMH లెవెల్స్ చాలా తక్కువ, <1 లేదా <0.5 ఉంటుంటే దెన్ డెఫినెట్లీ IVF ఆప్షన్ అనేది మనం తప్పకుండా కన్సిడర్ చేయాలి.